నమస్తే అండి. నమస్తే. సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి గవర్నమెంట్ సిట్ వేసింది. పారదర్శకంగానే వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పుడైతే సాయి కృష్ణ కస్టడీలో ఉన్నారో అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా, ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నారు. ఒక లేడీ కానిస్టేబుల్ కూడా పరారీలో ఉన్నారు. బట్ ఇద్దరు కానిస్టేబుల్ అయితే లొంగిపోయారు. సో రోజుకి కూడా కాస్త పురోగతి కనిపిస్తోంది. ఏమంటారు? తప్పదండి. సిట్టు వేసిన తర్వాత సిట్టు వేసేదే ఎందుకు? మొదటగా అసలు రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఒక కమిటీ వేశారు. అది సరిపోదు, ఇక్కడ కొంచెం ఎక్కువనే జరిగింది, ఒక పరిమితి లేకుండా, ఒక ఏమంటాము హద్దు పొద్దు లేకపోకుండా జరిగింది అనేది అర్థమైంది ప్రభుత్వానికి కూడా. అందుకని చెప్పి విమర్శలు పాలవటం ఇష్టం లేక సాయికృష్ణకి న్యాయం చేయటం ఎంతవరకు అనే దానికంటే కూడా ప్రభుత్వానికి మచ్చ రావద్దు అనే ఉద్దేశంలో వీళ్ళు నష్ట నివారణ చర్యలు అయితే ప్రభుత్వం బాగానే చేసి దానిలో భాగంగానే సిట్టు వేశారు. సిట్టు వాళ్ళు ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. మొదటగా నాగరాజుతో మాట్లాడారు. నాగరాజు విషయం మాట్లాడిన తర్వాత ఇక అతనికి రిమాండ్ చేసేసి జైలుకి పంపించారు. మళ్ళీ కస్టడీలోకి తీసుకొని మాట్లాడారు. ఏదైనా సరే అతను ఏం చెప్పాడు అనేది పెద్దగా బయటికి రావట్లేదు. కానీ కస్టోడియల్ డెత్ అనేది చెప్పారు. కస్టోడియల్ డెత్ అనేది మటుకు డిక్లేర్ చేశారు. అతను చనిపోయాడు అనేది చెప్పారు. అయితే చనిపోయిన తర్వాత ఏం చేశావు అంటే అతను కాస్త గజనీలాగా బిహేవ్ చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. నాకు తెలియదు, నాకు గుర్తులేదు, అసలు ఏమీ సమాధానం చెప్పకపోవటము, అంటే ఏం చెప్తే దాని నుంచి మళ్ళీ ఇంకో అనుబంధ ప్రశ్న వస్తుందో ఆ ప్రశ్నకి ఇచ్చే సమాధానం, పోలీస్ కదండి ఎంతైనా అనే ఉద్దేశంతో చెప్పట్లేదు అనమాట. సరే ఏది ఏమైనా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయినా చెప్పక తప్పదు, అది వేరే విషయం. ఇప్పుడు నాగరాజును కూడా రాజమండ్రి జైల్లో పెట్టిన తర్వాత మిగతా వాళ్ళందరికీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆ రోజు డ్యూటీలో ఎవరున్నారో అందరికి, అంటే మొత్తం ఒక 12 మంది ఉండొచ్చు అనేది ఒక ప్రాథమిక అంచనా. ఈ 12 మంది ఎవరు అని ఆలోచన చేస్తే ఇంకా ఆ రోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే ఆయనకి బాగా నమ్మకస్తులైన కానిస్టేబుల్స్ డ్యూటీలో లేకపోయినా కానీ పిలిపించుకుంటారు, వాళ్ళు కావచ్చు. అలాగే ఇంకోటి, ఇలా ఎవరికైనా దెబ్బలు తగిలితే కనుక వాళ్ళని చూడటానికి ఒక ఆర్ఎంపీ డాక్టరు, ఊరు పేరు లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మామూలు వాళ్ళు అయితే చూడకూడదు, రూల్స్ ఒప్పుకోవు. అందుకని చెప్పి అందరూ రారు కదా, అందుకని ఒక ఆర్ఎంపీ డాక్టరు. ఇప్పుడు మధ్యలో ఒక న్యూస్ లీక్ అయింది. ఏంటంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత అండ్ వీళ్ళు గోల్డ్ పీకారు, ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి అవి సెప్టిక్ అవుతాయో ఏదవుద్దో అని చెప్పి వైద్యం చేశాడు అనేది వార్త ఒకటి బయటకు వస్తే దాన్ని బట్టి అసలు రెగ్యులర్గా ఎవరు వస్తుంటారు ఈ స్టేషన్కి ఏంటి? ఇప్పుడు స్టేషన్లో అందరూ నాగరాజుకి నమ్మిన బంట్లే ఉండాలని లేదు కదా, సిఐకి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళే లీక్ చేస్తారు విషయాలు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ విషయం కూడా వీళ్ళే బయటికి లీక్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ అనే పేరు ఎక్కడైతే బయటకు వచ్చిందో, పేరు అవన్నీ బయటికి రాలేదు కానీ ఆర్ఎంపీ డాక్టర్ అనే ఒక వార్త బయటకు వచ్చిందో ఆ ఆర్ఎంపీ డాక్టరు పలాయనం చిత్తగించాడు. ఆయనతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్, మరి వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలియదు. సరే మిగతా వాళ్ళల్లో కూడా నిన్న ఒక ఇద్దరు వచ్చేసేసి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోతే అప్పుడు హుటాహుటీన అక్కడున్న ఇన్స్పెక్టరు డీసీపీ స్థాయి ఆమె వెంటనే వీళ్ళని తీసుకుని సిట్ కార్యాలయం దగ్గరికి తీసుకెళ్ళి సిట్లో పడేసింది వాళ్ళని. అంటే ఎందుకంటే ఎక్కువసేపు తన దగ్గర పెట్టుకోకూడదు, వాళ్ళకి సరెండర్ చేసేయాలి సిట్ వాళ్ళకి. ఇక సిట్ వాళ్ళు ఏం చేస్తే అది వాళ్ళని, వీళ్ళ పాత్ర తక్కువే ఉందని వదిలేస్తా సిట్టు, లేదు అనుకుంటే వీళ్ళకి పాత్ర ఉంది అనుకుంటే నాగరాజుని లాగానే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారా అనేది సిట్ చూసుకుంటుంది. అందుకని పంపించారు. ఏదైనా యాతావత చూసుకుంటే అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ డ్యూటీలాగా చేయకుండా ఒక రౌడీల మాదిరి చేస్తే ఏమవుతుందో తెలిసింది. పైగా ఇక్కడ చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏంటి అంటే అసలు నాగరాజుని ఒక ముద్దాయే అనుకుందాం, నాగరాజు ఒక ముద్దాయిని విచారించే ప్రాసెస్లో ఇంత హింస చేయొచ్చా? ఈ హింస ఇంకా ముదిరి పాకానబడి హత్యలాగా వెళ్ళొచ్చా? ఇది హత్యే. కస్టోడియల్ డెత్ అంటే అది హత్య అంటారు. ముద్దు పేరు కస్టోడియల్ డెత్ అనొచ్చు, కానీ ఇది హత్య.
అంటే రెండు కోణాలుగా కూడా కొంతమంది చూస్తున్నారండి. ఒకటి, ఎవరో ఏదో పెద్ద తలకాయల ప్రమేయం ఉంది, వాళ్ళను కాపాడడానికి ఏం చేయాలో తెలియక ఆ ఇదిలో ఆ ప్రాసెస్లో కావాలనే ఇలా చేసేసారు, ప్రీ ప్లాన్డ్. ఇంకొక విషయం ఏంటంటే, కొంచెం గట్టిగా మనం ఇది చేసినట్లయితే వీడి మీద ఎలానో కేసులు ఉన్నాయి కాబట్టి ఏదో ఇది చేయొచ్చు అనుకున్న ఈ ప్రాసెస్లో చచ్చిపోయాడు అతను. అందుకని ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇలా 2 రకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. బట్ ఎవరినో కాపాడడానికి ఇది చేసి ఉండొచ్చు. ఇప్పుడు నాగరాజుకి నేను అదే చెప్పాలనుకున్నా. నాగరాజుకి ఒక ముద్దాయిని తో నిజాలు చెప్పించే ప్రాసెస్లో పొరపాటున దెబ్బ తగలొచ్చు. తగలాలని కాదు నేను చెప్పేది, అదే తగలొచ్చు. తగిలి చనిపోతే ఒక రకం, కానీ చాలా ప్లాన్డ్గా ఎక్కడో ఉంటే పట్టుకుని వచ్చి జగ్గయ్యపేటలో జరిగిన హత్యకి ఇతనికి సంబంధం ఉంది, ఇతనే చేశాడు. అది చేస్తే వీళ్ళు అరెస్ట్ చేశారు, బెయిల్ పైన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఈ పోలీసు సామాన్యుడు కాదు అనేది అర్థమైపోయింది. అర్థమైపోయి అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, కొన్ని రోజుల పాటు ఇతను ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళేలోపో, లేకపోతే కొన్ని రోజులు తన మీద దృష్టి మరల్చే ఉద్దేశంతోనూ వాళ్ళు కొన్ని రోజులు పరారీలోకి వెళ్ళిపోతారు. అండర్ గ్రౌండ్ అంటారు దీన్ని, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఉనికి ఎవరికి తెలియకుండా. అయితే వెళ్తే కూడా అక్కడి నుంచి పట్టుకు రావాల్సిన అవసరము, కేవలం వాయిదాలకి అటెండ్ అవ్వకపోతే మాత్రమే ఇంత స్కెచ్ చేస్తారు అని అయితే మనం అనుకోలేము. తీసుకుని వచ్చారు, వాయిదాలకు అటెండ్ అవ్వకపోతే తీసుకొస్తే మీరు చేయాల్సిందేంటి? ఇప్పుడు అతనికి ఎవరైతే జామీన్ ఇచ్చారో, ఏది బెయిల్ ఇచ్చేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే వాళ్ళే అప్రమత్తమయ్యి వీడిని వాయిదాకు తీసుకొస్తారు. జనరల్గా జరిగేది అది, కరెక్టే. బెయిల్ ఇప్పించినప్పుడు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరున్నారు? సిట్ ఇది కూడా తేల్చాలి. ఎందుకు చంపాల్సినంత వరకు ఎందుకు వెళ్ళింది? అసలు ఇతని మోటో ఏంటి? అసలు ఇతని వెనక ఎవరున్నారు? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు? ఇది పొరపాటున దెబ్బ తగిలితే చచ్చిపోయే విషయం అయితే కాదు. ఎందుకంటే పొరపాటున దెబ్బ తగిలితే దెబ్బలతో చచ్చిపోతారు. కానీ వీళ్ళు చేసిన హింస ఏదైతే ఉందో, గోల్డ్ పీకటం లాంటి హింస ఏదైతే ఉందో, అది ఒక ప్రణాళిక ప్రకారం అయితేనే జరుగుతుంది. కావాలని మనం నెత్తి మీద ఓ దెబ్బ వేసారనుకోండి, వేస్తే తల పగిలి చచ్చిపోయారనుకోండి, దీనికి పెద్ద ప్రణాళిక అవసరంలా. ఇప్పుడు వీపు మీద కొట్టబోతే నెత్తి మీద తగిలింది అనుకోండి, కాళ్ళ మీద జనరల్గా ఏం చెప్తారంటే కాళ్ళ మీదే కాల్చాలి అని చెప్తారు. అవును, తుపాకీతో కాల్చేటప్పుడైనా సరే. కానీ కొంతమంది ఏం చేస్తారు, కావాలని పైన కాలుస్తారు. పైన కాల్చాల్సిన అవసరం, మోటో అదే, చంపటమే వాళ్ళ ఉద్దేశం. నీకు నిజంగా అతన్ని కాలు మీద కాలిస్తే పడిపోతాడు, అతను పట్టుకోవటమే నీ ఉద్దేశం అనుకోండి, తలకో గుండికో కాల్చవు కదా. అందుకని ఏంటంటే పోలీసులు మోటోని గుర్తుపెట్టాలి అంటే, వాళ్ళు ఏ శిక్ష అయితే అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో నిందితుడికి, దాన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమైపోద్ది. దీని వెనక ఎవరో ఉన్నారు. నాగరాజుకి ఎంత అండ లేకపోతే ఇంత పెట్టరేగిపోతాడు? అది ఎవరండా లేకుండా అసలు నాగరాజుకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాగరాజ్ ఇట్ సెల్ఫ్ ఏ క్రిమినల్. అంత తెలివిగా శవాన్ని ఎట్లా మాయం చేయగలుగుతాడు? ఇప్పటికీ నోరిప్పట్లేదంటే ఏదో ఉంది, చూద్దాం. అందుకని అదేదో మొత్తం ఇప్పుడు ఈ సిట్టు పని అదే. చూద్దాం. థ్యాంక్ యూ.